9 సంవత్సరాల క్రితం తెలుగు సినిమాన సోదిరా మసాలా మూవీస్ తప్ప ఏమి రావురా అనేవాళ్ళు. ఇక ఇంటర్నేషనల్గా అయితే ఇండియా అంటే బాలీవుడే అనేవాళ్ళు. అప్పుడు వచ్చాడు ఒక వ్యక్తి, తెలుగు మూవీ అంటే ఏంటో చూపిస్తా అని. ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ తీశాడు. టాలీవుడ్ అంటే తెలియదు అనే దగ్గర నుండి 1000 crores మూవీ ఇండియాకి ఇచ్చిన టాలీవుడ్ అని చెప్పేలా చేశాడు. ఇండియా మొత్తాన్ని టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేశాడు. టాలీవుడ్ని ఇండియాకి కేర్ ఆఫ్ అడ్రస్ చేశాడు. అతడే రాజమౌళి. ఆయన స్టోరీనే ఈ మోడర్న్ మాస్టర్స్. 1 hour 14 minutes అంటే ఈ డాక్యుమెంటరీ ఫిలిం ఎలా ఉంది అంటే బాగుంది భయ్య. కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి, ఎవరి కోసం, ప్లసెస్ మైనస్ అనేవి చూద్దాం. ఈ డాక్యుమెంటరీలో టోటల్ రాజమౌళి గారి జర్నీని చూస్తాం అండ్ పర్సనల్ స్టోరీస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అవర్ హీరోస్ అనేవి చూస్తాం. ప్లస్ వన్ విషయానికి వస్తే ఆయన స్టోరీ ఒక ఇన్స్పిరేషనల్ మూవీ అవుతుంది అండ్ మనం దీంట్లో పర్సనల్ స్టోరీ అండ్ ఎలివేషన్ బై స్టార్స్ అనేది చూస్తాం. అండ్ మనం ఏంటంటే మన రాజమౌళి కదా, తన గురించి మనకు తెలియదు ఏముంది, చాలా ఇంటర్వ్యూస్ చూసాం. మనకి దీంట్లో కొత్తగా ఏం ఆఫర్ చేయనీకి ఉంది అని అనుకున్నా చూసే ముందు, బట్ మనకు కూడా చాలా కొత్తగా ఆఫర్ చేశారు. ఏంటి అంటే మనం చాలా వరకు తన హ్యాపీ మూమెంట్స్ ఇవి అన్నీ చూసాం, కానీ తన పర్సనల్ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్, ఆయన తన లవ్ స్టోరీ అండ్ తన పర్సనల్ స్టోరీ అని మనం ఎక్కువగా చూడలేదు, ఎక్స్ప్లోర్ చేయలేదు. అది ఎక్స్ప్లోర్ చేశారు దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి తన ట్రోమా, తను రిలీజ్ ముందు పడ్డ ట్రోమా ఏంటి, తను టెన్షన్స్ ఏంటి, ఇవి కూడా మనకి చూపించారు. సో వీ హ్యావ్ న్యూ టు ఎక్స్పీరియన్స్ హియర్. అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే యాక్చువల్లీ డబ్బింగ్ భయ్య. మన హీరోలకి ఎవడో తెలుగులో డబ్బింగ్ చెప్తే అది ఇంటిలేక చచ్చిపోయినా, సో స్టార్టింగ్ ఒక 5 నిమిషాలు కూడా చూడలేకపోయినా, దెబ్బకి మళ్ళీ ఇంగ్లీష్లో పెట్టుకొని చూసుకున్నా. అండ్ ఓవరాల్గా ఇది ఎవరి కోసము అంటే, సో ఇట్స్ ఎవ్రీ వన్. మన తెలుగు పక్కా చూడాలి. బట్ మీకు డాక్యుమెంటరీస్ అలవాటు లేకపోతే మాత్రం మీకు అంత ఎక్కకపోవచ్చు. డాక్యుమెంటరీస్ చూసే అలవాటు ఉంటే మాత్రం బాగా అనిపిస్తుంది. నేను ఒక డైరెక్టర్ ఆస్పిరెంట్ అండ్ నేను ఒక మూవీ లవర్ అండ్ నేను డాక్యుమెంటరీస్ చూస్తాను. సో నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 9/10. అది కూడా ఎందుకు అంటే ఇంకా బాగా రాయొచ్చు. అంటే నెట్ఫ్లిక్స్ నుంచి చాలా వెబ్ సిరీస్ వచ్చాయి, చాలా గ్రిప్పింగ్గా రాశారు. వాటితో కంపేర్ చేస్తే ఏ బిట్ నార్మల్గా వెళ్ళిపోయింది అనిపించింది. బట్ ఎక్కడ బోర్ కొట్టలేదు, బట్ ఏ బిట్ నార్మల్గా వెళ్ళిపోయింది అనిపించింది. సో ఇంకా బాగా రాసి ఉండొచ్చు అనిపించింది. సో నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 9/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు.